ఒక 45 మార్క్స్, నేను జనరల్, నాకు 45 మార్క్స్ వస్తే చాలు అనేది కనుక మీకుంటే మీరు ఒక 7 to 8 సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ 7 to 8. నమస్కారం అండి, నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్. నేను వచ్చేసి ఇప్పుడు ఈ వీడియో తీయడానికి రీజన్ వచ్చేసి 4 మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అయితే నాకు వచ్చారు. నేను యూట్యూబ్లో ఒక షార్ట్ ఆఫ్ వీడియో అనేది పెట్టాను, జస్ట్ నోటిఫికేషన్ అండ్ సబ్జెక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తానని. దాన్ని చూసి నాకు ఒక 4 అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు ఎవరైతే 4 సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో అనేది తీస్తున్నాను, అంతకు మించి అయితే ఏమీ లేదు. అండ్ అలాగే మీకు మెయిన్గా వచ్చిన డౌట్ వచ్చేసి ఈ మాస్క్ అనేది నేను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాను అనే డౌట్ వచ్చింటుంది. బేసిక్గా నాది ఏఐబి ఎగ్జామ్ వచ్చేసి 2021లోనే కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక హైకోర్టు అడ్వకేట్ దగ్గర జాబ్ అనేది చేస్తున్నాను. నాకు పర్ మంత్ సెటిల్డ్ అమౌంట్ అనేది కూడా వస్తుంది. నేను మీకు హెల్ప్ చేద్దామన్న ప్రాసెస్లో నా ఫేస్ రివీల్ అయ్యి రేపొద్దున మా సీనియర్ సార్, హైకోర్టు అడ్వకేట్ సార్ ఏమైనా అని నన్ను జాబ్ నుంచి తీసేయచ్చు, ఆర్ నన్ను జూనియర్ నుంచి తీసేయచ్చు అనే ఒక చిన్న ఇంటెన్షన్ నాకు ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ మాస్క్ అనేది పెట్టుకున్నాను. నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అయితే చాలు. ఈ మాస్క్ అనేది జస్ట్ మీకు నాకు ఒక చిన్న పరదా లాంటిదే, దాని గురించి మీరు కంగారు పడాల్సిన పడలేదు. ఇక మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్తే నేను ఈ మాస్క్ అనేది పెట్టుకుంటున్నాను. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాతో చదువుకున్న కొంతమంది ఒక 4-5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏఐబి 2-3 అటెంప్ట్స్ అనేవి రాసి కూడా ఫెయిల్ అవుతున్నారు. అలా వాళ్ళు అసలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు అసలు ఆ ప్యాటర్న్, వాళ్ళు ఎంచుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ వచ్చేసి చాలా తప్పు. దీనికి వచ్చేసి మనం మెయిన్గా 3 రూల్స్ అయితే పెట్టుకోవాలి. ఆ రూల్స్ ఏంటి, అండ్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి అనుకుంటే నేను చెప్పినట్టు కనుక మీరు చదువుకుంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ అటెంప్ట్లో అనేది పాస్ అవుతారు. బేసిక్గా వచ్చేసి మనం ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, మనం ఎగ్జామ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అనేవి మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 26న వచ్చింది, 26th అయిపోయింది. అండ్ అలాగే సెప్టెంబర్ 29 వచ్చేసి మనం ఆన్లైన్లో అనేది ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఏమీ ఉండదు. మనం డెఫినెట్గా నెట్ సెంటర్లోనే ఈ ఎగ్జామ్కి అనేది అప్లై చేయాలి. అండ్ అలాగే ఎగ్జామ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 28. అక్టోబర్ 28 అనేది మనం ఈ ఎగ్జామ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఖచ్చితంగా. దాంతోపాటు మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 1 డే అనేది పొడిగించారు, అక్టోబర్ 29. అక్టోబర్ 29 మీరు ఏదైతే అప్లై చేస్తారో 28 వరకు అయితే మీకు ఒక ఫీజు ఉంటుంది. 29కి వచ్చేసి మీకు ఒక 1000 రూపీస్ అనేది ఆర్ 1500 అనేది మీకు అమౌంట్ అనేది పెంచి మీకు ఫైన్ లాగా ఎగ్జామ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు వచ్చేసి కరెక్షన్స్, మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకేమైనా మీరు అప్లై చేసిన దానిలో మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మీ ఫాదర్ నేమ్ కానీ, లేదంటే మీరు పెట్టుకున్న సెంటర్ అంటే గుర్తొచ్చింది. మనకు వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి దీనికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 4 సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు 2022 or 23 వరకు అయితే మాత్రం 3 సెంటర్లే ఉండేవి, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. కొత్తగా యాడ్ అయిన సెంటర్ ఏంటంటే విజయవాడ. మనం ఇప్పుడు విజయవాడలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు లాస్ట్ ఇయర్ నుంచి. దీనికి కావాల్సిన చేంజెస్ ఏమైనా ఉంటే కనుక మనం అక్టోబర్ 31 దాకా అయితే మనం చేసుకోవచ్చు. అక్టోబర్ 31 దాకా మనకు టైం ఉంది. మీరు ఏదైనా తొందరపాట్లు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయి పెట్టినా కానీ మనం డెఫినెట్గా వచ్చేసి దీన్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మెయిన్గా వచ్చేసి అడ్మిట్ కార్డ్ అంటే ఏమీ లేదు, మీకు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ లాంటిది. మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి నవంబర్ 15th అయితే మీకు ఆన్లైన్లో అనేది ఇస్తారు. అడ్మిట్ కార్డ్ అనగానే మీరు అదేదో ఐడి కార్డ్ అలా అనుకోవద్దు, అది ఒక జస్ట్ మీకు మనకి ఎలాగైతే ఎగ్జామ్కి హాల్ టికెట్ ఉంటుందో ఆ హాల్ టికెట్ని ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని చెప్తారు. అండ్ ఫైనల్గా ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 30 అయితే ఇచ్చారు. బట్ కానీ ఒక 2-3 ఇయర్స్గా వస్తున్న ఏఐబికి సాంప్రదాయంగా వస్తున్న విషయం ఏంటంటే ఎగ్జామ్ అనేది
పోస్ట్ పోన్ అవుతానే ఉంది. అది లాస్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయింది, ఆ పై లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కొన్ని రీజన్స్ వల్ల. మనకు గనక మనం November 30 ఎగ్జామ్ అనుకుని ప్రిపేర్ అవుతాం. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మనం మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి మనకు టైం దొరికింది. ఇక మీరు AIB ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీరు ఫైనల్ గా తెలుసుకోవాల్సిన ఒక విషయం, AIB ఎగ్జామ్ లో మనం ఎన్ని సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. AIB ఎగ్జామ్కి వచ్చేసి మనం టోటల్ గా 19 సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి. సార్ 19 సబ్జెక్ట్స్ అంటే చాలా ఎక్కువ. ఎస్, AIBకి మనం ప్రిపేర్ అవ్వాల్సింది సముద్రాన్నే ప్రిపేర్ అవ్వాలి. బట్ కానీ సార్ మాకు చాలా ఎక్కువ ఈ AIB అనేది సబ్జెక్ట్స్ అనేవి చాలా 19 సబ్జెక్ట్స్ అంటే మనం కష్టం, మనకేమైనా మెచ్ చేయండి అని మీరు అనుకుంటే, అండ్ దాంతోపాటు మీకు ఒక చిన్న డౌట్ కూడా ఉండొచ్చు. నాకు తెలిసి ఎవరో ఒకరు టైప్ చేస్తూ ఉంటారు, సార్ నేను వేరే యూట్యూబర్ని చూశాను, ఆ యూట్యూబర్ ఏమో 22 సబ్జెక్ట్స్ అంటున్నారు, మీరేమో 19 సబ్జెక్ట్స్ అంటున్నారు, మరి రెండు ఎలా క్యాలిక్యులేట్ అవుతాయి అనే డౌట్ మీకు వచ్చిండొచ్చు. దాని గురించి నేను లాస్ట్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఉన్న 19 సబ్జెక్ట్స్ లో మనం ఖచ్చితంగా 19 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎక్కువ మార్క్స్ స్కోర్ అవ్వాలి అనేది కనుక మీకుంటే డెఫినెట్ గా మీరు 19 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. సార్ అలా కాదు సార్, నేను జస్ట్ పాస్ అయితే చాలు, నాకు ఒక 45 మార్క్స్, నేను జనరల్, నాకు 45 మార్క్స్ వస్తే చాలు అనేది కనుక మీకుంటే మీరు ఒక 7 to 8 సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ 7 to 8 సబ్జెక్ట్స్ కూడా వచ్చేసి ఫస్ట్ది కాన్స్టిట్యూషనల్ లా. కాన్స్టిట్యూషనల్ లా నుంచి మనకు వచ్చేసి మొత్తం 10 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ పేపర్లో అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐపీసీ నుంచి మీకు వచ్చేసి 8 మార్క్స్కి అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు సిఆర్పిసి నుంచి వచ్చేసి మీకు 10 మార్క్స్కి అయితే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ దీని తర్వాత సిపిసి కూడా మీకు వచ్చేసి 10 మార్క్స్కి అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా ఎవిడెన్స్ యాక్ట్ నుంచి మీకు వచ్చేసి 8 మార్క్స్కి అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీరు ఈ ప్యాటర్న్ ఎలా చూసుకోవాలి అనుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. నేను ఇప్పుడు ఏదైతే 100 మార్క్స్ అని చెప్తున్నానో మీకు కాన్స్టిట్యూషనల్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి, అంటే 10 మార్క్స్ లాగా. నేను మీకు ఇప్పటి వరకు చెప్పింది కాన్స్టిట్యూషనల్ లా, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్. మళ్ళీ చెప్తున్నాను, కాన్స్టిట్యూషనల్ లా వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, ఐపీసీ వచ్చేసి 8 మార్క్స్ ఉంటుంది, సిఆర్పిసి వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది, సిపిసి వచ్చేసి మీకు 10 మార్క్స్ ఉంటుంది, అండ్ ఎవిడెన్స్ వచ్చేసి మీకు 8 మార్క్స్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫ్యామిలీ లా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది 8 మార్క్స్కి వస్తుంది. అదేంటి సార్ 10 మార్క్స్ది మీరు ఇంపార్టెంట్ అని చెప్పలేదు, ఫ్యామిలీ లా మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అంటే, ఫ్యామిలీ లా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ అనేది మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కోసమే కాదు, రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు అడ్వకేట్ అయినప్పుడు ఈ ఫ్యామిలీ లా అనేది ఇప్పుడు జనరల్గా మీకు తెలుసు, ఈ డివోర్స్ కేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ లా అనే సబ్జెక్ట్ని మీరు కనుక మొత్తం ఏమేం సెక్షన్స్ ఉన్నాయి మొత్తం మీరు చదివితే రేపు పొద్దున మీరు అడ్వకేట్ అయిన తర్వాత కూడా మీకు ఈ ఫ్యామిలీ లా అనే సబ్జెక్ట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి లా ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి మీకు 8 మార్క్స్ ఉంటుంది. ఇప్పటి వరకు అదేంటి సార్ 19 అంటున్నారు, మీరు 7 చదివితే పాస్ అయిపోవచ్చు అంటున్నారు అంటే, ఈ 7 బేర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 బేర్ యాక్ట్స్ నుంచే మీకు వచ్చేసి 62 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ 62 క్వశ్చన్స్ కనుక మీరు ప్రాపర్గా ఈ 7 బేర్ యాక్ట్స్ చదువుకొని 62 కనుక అటెంప్ట్ చేస్తే, ఒకవేళ మీకు 5 to 7 మార్క్స్ ఒకవేళ మీరు చదివినవి కాకుండా వేరే వచ్చినా కానీ డెఫినెట్గా మీరు పాస్ అయిపోవచ్చు. అండ్ అలాగే మీకు ఇప్పుడు పాస్ మార్క్ వచ్చేసి ఎంత, పాస్ మార్క్ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 45 మార్క్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 40 మార్క్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టి మీరు చదువుకోవాలి. చాలా మంది జనరల్ గా చెప్తారు పాస్ మార్క్ 45 అని చెప్తారు, కొంతమంది ఏమో 40 అని చెప్తారు. మీరు దీని గురించి కంగారు పడకుండా, మీరు ఒకవేళ జనరల్ అయినా, ఓబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ అయినా కానీ మీరు ఈ ఏఐబి ఏదైతే చదువుతున్నారో ఈ ఏఐబికి మీరు చదివే ప్రతి బేర్ యాక్ట్ రేపు పొద్దున ఫ్యూచర్ లో మీరు అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఈ సెక్షన్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. అందుకని మీరు ఓబీసీయా లేకపోతే జనరలా, ఎస్సీ ఎస్టీయా ఇదంతా తీసి ఒక్క నిమిషం పక్కన పెట్టేస్తే మీరు ప్రాపర్ గా ఈ 7 సబ్జెక్ట్స్ అనేవి
మీరు చదువుకొని వెళ్తే మీరు ఇప్పుడు ఏఐబి ఎగ్జామ్లో పాస్ అవుతారు. అండ్ అలాగే ఫ్యూచర్లో మీరు అడ్వకేట్ అయినప్పుడు కూడా ఈ బేరాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు డెఫినెట్గా మీరు అడ్వకేట్ అయినప్పుడు కూడా మీకు ఉపయోగపడతాయి. అందుకని డెఫినెట్గా ఈ 7 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఖచ్చితంగా చదవాల్సిన సబ్జెక్ట్స్. ఇది వచ్చేసి మనం 3 స్టెప్స్ అని చెప్పాను నేను మీకు. 3 స్టెప్స్లో ఈ 7 సబ్జెక్ట్స్ చదవటం అనేది ఫస్ట్ స్టెప్. అండ్ అలాగే మీకు సెకండ్ స్టెప్ అండ్ అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు బేరాక్స్ లేకపోతే మీరు వచ్చేసి ఇలాంటి బేరాక్స్ అయితే కొనొద్దు. ఇలాంటి బేరాక్స్ వచ్చేసి అలో లేదు. మీకు ఎలాంటి బేరాక్స్ కావాలి అంటే ఎగ్జామ్కి మీకు అలో చేసే బేరాక్స్ వచ్చేసి. బట్ కానీ నేను ఇది ఎందుకు కొన్నాను అంటే నాకు కొన్ని సబ్జెక్ట్స్ మీద డౌట్ ఉంది. ఫ్యామిలీలో వచ్చేసి ఫ్యామిలీ లా 1 ఉంటుంది అండ్ అలాగే ఫ్యామిలీ లా 2 ఉంటుంది. ఫ్యామిలీ లా 1 వచ్చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్, 2 వచ్చేసి ముస్లిమ్స్ అండ్ పర్సనల్. మీకు ఇలాంటి బేరాక్స్ మాత్రమే మీకు ఎగ్జామ్లోకి తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా బేరాక్ట్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇలాంటి బేరాక్స్నే మీరు తీసుకోండి. అండ్ అలాగే బేరాక్ట్తో పాటు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్కి సంబంధించిన ఇవి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. దీనిలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉండే బుక్ ఇది. ఇలాంటి బుక్ అనేది మీకు ఎగ్జామ్లో అలో చేయరు. బట్ కానీ మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఈ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ వచ్చేసి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. నేను ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నాకు 40% హెల్ప్ చేసిన బుక్ ఏదైనా ఉందంటే ఇదే. మీరు బేరాక్స్ ఏదైతే ఉందో ఆ బేరాక్ట్తో పాటు ఇది కూడా పర్చేస్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. నేను మీకు డెఫినెట్గా ఆ కామెంట్కి రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇలాంటి వీడియో తీస్తాను. మనం ఇప్పుడు డెఫినెట్గా ఏఐబి అనేది పాస్ అవ్వాలి అనేది మీ మనసులో పెట్టుకోండి. మిమ్మల్ని పాస్ చేసే బాధ్యత నాది. ధన్యవాదాలు.